మహోన్నతుడైన దేవుని దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే కృపనిచ్చినటువంటి దేవాది దేవునికి నేనెంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనకి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానాల ద్వారాగా అనేక మంది మీరు ఆశీర్వదింపబడుతున్నారు అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతిదినం క్రైస్తవులుగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఏమని రాయబడ్డాది అని అంటే, దేవునికి అయిష్టమైనవి లేక హేయమైనవి అవి 7 కలవు అని మాట రాస్తూ అవేవనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు అనే 2 మాటల గురించి మనము గత దినాల్లో మనం వాక్యాన్ని మాట్లాడుకున్నాం. 3వ విషయంలోనికి మనం వెళదాం. నిరపరాధులను చంపు చేతులను అనే మాట రాయబడ్డాది. ప్రియులరా, మానవులు అపరాధులుగా ఉన్నారు, నిరపరాధులుగా బ్రతుకుతూ ఉన్నారు. అంటే సమాజంలో మంచి ఉంది, చెడు అనేది ఉంది. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏమని రాయబడ్డాది అని అంటే, నిరపరాధులను చంపు చేతులు అనే వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము మొట్టమొదటి మర్డర్ ఎక్కడ జరిగింది, లేకపోతే హత్య ఎక్కడ జరిగింది అని అంటే, హేబేలు మొట్టమొదటిగా భూమి మీద చనిపోయినటువంటి వ్యక్తి అని దేవుని బిడ్డలో గమనించవలసిన వారమై ఉన్నాం. హేబేలు ఏమైనా తప్పు చేశాడండి అని అంటే, హేబేలు తప్పేమీ చేయలేదు. కయ్యేను కక్ష పెంచుకున్నాడు. సొంత అన్నయ్య అతని మీద పడి అతనిని చంపెను అని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. మరి కయ్యేను పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అతడు దేశదిమ్మరగా మారిపోయినటువంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. అందును బట్టి ప్రియులరా, అపరాధము చేసిన వారికైనను నిరపరాధుల మీదకైనను ఎవరు కూడా వెళ్ళకూడదు అని వాక్యం ఖచ్చితంగా మనకి తెలియజేస్తూ ఉంటారు. ఎందుకనంటే, మానవులైనటువంటి మనమే చాలామందికి మనం తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. మానవులైన మనమే ఎదుటివాన్ని ఏం చేయాలా, ఎలా చంపాలా అని ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రతిదీ దేవుని చేతిలో నువ్వు పెట్టగలిగితే దేవుడే తన కార్యమును ఎలా జరిగించాలో ఆ రీతిగా జరిగించగలడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణంలో, వారు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఎటు వెళ్ళినా అరణ్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో యొక్క సైన్యం అక్కడ ఉంటే మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు, ప్రియులరా, మోషే, ఇది ప్రార్థించే సమయం కాదు, మీరు సాగిపోండి అని వాక్యంలో రాయబడ్డాది. అంటే దాని అర్థం ప్రియులరా, నిరపరాధులుగా మనం జీవిస్తే దేవుడే మన పక్షాన తన కార్యములు నెరవేర్చే దేవుడు అని నేను ఈ మాటల ద్వారాగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, అహంకార దృష్టి కల్లలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు అని రాస్తూ ఉన్నాడు. దయతో ద్వితీయోపదేశ కాండానికి మనం వెళదాం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ప్రాణము తీసిన దోషము నీ మీద మోపకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను అని అంటూ ఉన్నాడు. ఎవరైతే నిర్దోషులుగా ఉన్నారో వారి ప్రాణమును తీసే అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అనే మాట దేవుని బిడ్డలు గమనించవలసిన వారమై ఉన్నాం. నువ్వు వెళ్ళబోతున్నటువంటి దేశం లేక నువ్వు ప్రయాణం అవుతున్నటువంటి ఆ దేశం నువ్వు బాగుండాలి అని అంటే నిర్దోషి యొక్క ప్రాణాల జోలికి నీవు పోకూడదు అని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటారు. ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనమందరము కూడా ఒక దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట అంటూ ఉంటాడు, మనము ఏ దేశము నుండి అయితే వచ్చితమో తిరిగి ఆ దేశమునకు మనమందరం కూడా ప్రయాణమై వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియులరా, మనము లోకములో యాత్రికులము, పరదేశులము అని మనం గమనించాలి. ఈ శరీరమును గుడారం ముందు చూసారా? ఈ గుడారములో 70, 80 అధిక ఆయుష్ ఉంటే 100 సంవత్సరాలు ఉంటాం. కానీ దేవునిచే కట్టబడినటువంటి ఒక ఇల్లు ఒకటి ఉంది, ఒక రాజ్యం ఒకటి ఉంది, అది పరలోకం.
ఆ పరలోకం మనం చేరాలి అని అంటే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఆయన రాస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 10వ వచనంలో, ప్రాణము తీసిన దోషము నీ మీద మోపకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను అని మాట్లాడుతూ ఉన్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఎవరైతే నిర్దోషులుగా ఉన్నారో వాళ్ళ జోలికి మీరు పోవద్దు. ఒకవేళ అది సంఘ కాపరైనా, విశ్వాసి అయినా, లేకపోతే ఎవరైనప్పటికీ నిర్దోషి యొక్క జోలికి ఎవ్వరు కూడా పోకూడదు అని మాట మనం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో నిరపరాధులను చంపు చేతులు అని రాస్తూ ఉన్నాడు. దయతో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళుతూ ఉంటే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 5వ వచనాల వరకు మనము వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ దేవుని యొక్క సేవకుడైనటువంటి దావీదు, లేకపోతే ముగ్గురు వ్యక్తులు మనం చూడగలుగుతూ ఉంటాం. ఎవరు అని అంటే దావీదు, సౌలు, యోనాతాను. ఈ ముగ్గురు ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు. నేను స్పష్టంగా చదువుతున్నాను, దయతో మీ బైబిల్ గ్రంథాలు ఉంటే మీరు చూడాలి అని మాట మనం చేస్తూ ఉన్నాను. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలని ప్రయత్నించుచున్నాడు, కాబట్టి నీవు ఈ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి వద్ద నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దాన్ని నీతో తెలియజెప్పేదని అనుకోనేను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు ఏ విషయములో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహు మేలు చేశాను గనుక రాజా, నువ్వు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు. యోనాతాను బతిమలాడుతూ ఉన్నాడు, సౌలా నానా నేను చెప్పేది ఏంటి అని అంటే, దావీదు నీకు ఎటువంటి హాని నీకు చేయలేదు, కానీ దావీదు నిరపరాధిగా ఉంటే సౌలు అతనిని చంపాలని, దావీదును చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వాణిని ఏ మనుషుడు కూడా ఏమీ చెయ్యలేడు. అందుకనే దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని ఎందుకు వచ్చింది అని అంటే, దావీదు నా హృదయానుసారుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాడు. ప్రియులరా, దేవాది దేవుడు కొంతమంది కూర్చున్నటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? అబ్రాహాము దేవుని నమ్మాడు, అబ్రాహాము హానోకు దేవునితో నడిచాడు. ప్రియులరు, ఈ రీతిగా కొంతమంది గూర్చి దేవాది దేవుడే సాక్ష్యాన్ని పలికాడు. యోబు లాంటి యథార్థవంతుడు ఊజు దేశమందు ఒక్కడు కూడా లేడు. దావీదు నా హృదయానుసారుడు అంటే నేను ఏమైతే అనుకుంటున్నానో అది దావీదు చేయగలడు. ప్రియులరా, ఇక్కడ సౌలు దావీదును చంపాలని ఆలోచన చేస్తూ ఉంటే యోనాతాను తప్పించినటువంటి సందర్భం మనం ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అందును బట్టి ప్రియులరా, దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసింది నిరపరాధుల జోలికి ఎవ్వరు కూడా పోకూడదు అని వాక్యం స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. వారి కాళ్ళు ఎక్కడ పరిగెడుతున్నాయి? పాపము చేయడానికి పరిగెడుతున్నాయి. నిరపరాధులను చంపడానికి అవి త్వరపడుచున్నవి. అనగా ఎవరైతే తప్పు చేయరో వాళ్ళను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మాట రాయబడ్డారు. అందుకని దేవుని బిడ్డలుగా నేర్చుకోవలసిన మాట అది మనం ఏంటి అని అంటే, మనము మూలవాక్యం మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో నిరపరాధులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో నిరపరాధులుగా మనం బ్రతకాలి అంటే దాని అర్థం అపరాధము లేనటువంటి వారిగా, దోషములు లేనటువంటి వానిగా మనము బ్రతకగలిగితే దేవుడే మన పట్ల తన కార్యములను నెరవేర్చగల దేవుడు అనే మాట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను.
దయతో మరొక వాక్యం కొరకు యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయతో మీ బైబిల్ గ్రంథాలు మీరు చూడాలని మనం చేస్తున్నాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట, ఐగుప్తులను ఎదోమీయులను యూదా వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశములో నిర్దోషులకు వారి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును అని అంటూ ఉన్నాడు. ఏం చేశారు వీళ్ళు? ఎదోమీయులు యూదా వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశములో నిర్దోషులను వారికి ప్రాణహాని కలుగజేశారు అని వాక్యములో రాయబడ్డారు. ప్రియులరా, ఎదుట వ్యక్తి ప్రాణానికి హాని చేసే వ్యక్తులుగా మనము ఉండకూడదు. ఎదుటివాని కుటుంబానికి హాని చేసేవారిగా మనం ఉండకూడదు. ఎదుటివాని సంఘానికి హాని చేసేవారిగా మనం ఉంటే వాక్యం చెప్పింది, మనుషుడు ఏం విత్తుతాడో తప్పనిసరిగా అదే పంట కోస్తాడు. ఒకవేళ నీవు ఏ కుటుంబాన్నైనా చెడగొడితే దేవాది దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని చెడగొడతాడు. ఒకవేళ ఎదుట సంఘాన్ని నువ్వు పాడు చేస్తే నీ సంఘాన్ని దేవుడు చీలికలు చేసేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా నేర్చుకోవలసిన మాట ఏంటంటే నిర్దోషులుగా బతకండి. దాని అర్థం దోషము లేనటువంటి వారిగా మనం బ్రతకగలిగితే దేవుని దృష్టిలో యోగ్యమైన వారిగా ప్రభు మనల్ని చూస్తాడు. ప్రియులారా, దేవాది దేవుడు మనతో చెప్పాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని చెప్పే గుంపులో మనం ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. దయతో యోనా గ్రంథానికి మనం వెళదాం. ప్రియులారా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాట. యోనా పుస్తకం అంతా మనకు కూడా తెలుసు. అందులో మనం ఏం మాట్లాడతాం? యోనా ప్రయాణం, నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళిపోయాడు, అక్కడి నుండి సముద్రంలో పారవేయబడ్డాడు, చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు, తర్వాత నినివే ఓడరేవుని కక్కేసింది. ఇవన్నీ కూడా సంఘటనలు మనకు తెలిసినవే. యోనా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీని చేసితివి, ఈ మనుషులను బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకునేది. నిర్దోషులను చంపమనే పేరు మాకొద్దు ప్రభువా, దయతో మన్నించండి అని వారు వేడుకున్నారు. మనం నేర్చుకున్న మూల భాగం ఏంటో తెలుసా? నిర్దోషులుగా మనం బ్రతకాలి. ఇది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దోషులుగా బ్రతకడం చాలా ఈజీ. ఏమండి, దోషులుగా బ్రతకడం చాలా సులభం. కానీ నిర్దోషులుగా బ్రతకాలి అని అంటే నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవలసినటువంటి వారై ఉన్నారు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రైస్తవ సంఘమా, దేవుని నమ్మిన బిడ్డ, బాప్తిసం పొందినటువంటి బిడ్డలు, సంఘాలకు వెళుతున్నటువంటి బిడ్డలు దోషము లేనటువంటి వారిగా బ్రతికితే నిర్దోషమైనటువంటి బిడ్డలుగా మనము జీవించగలుగుతాం అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మూలవాక్యం మనం నేర్చుకున్నాం. ఈ మూలవాక్యము నుండి దేవుడు మనకు నేర్పించేటటువంటి ఈ పాఠములో 3వ అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటది? నిర్దోషముగా బ్రతకాలని, అంటే దోషము లేకుండా మనం జీవించాలని. ఒకవేళ ఈ వాక్యం వినటువంటి మీలో నిర్దోషత్వం ఉందా, దోషత్వం ఉందో ఎవరికి వారు అది గమనించుకుంటే దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, ఆ తీర్పు దినమున మనం ఆయన సన్నిధానం నిలబడినప్పుడు కుడివైపున ఉన్న వారిని చూచనాలి, ప్రియులరా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని చెప్పే గుంపులో మనమందరం ఉండుటకు ప్రయత్నం చేద్దాం. ముగింపులో ఒక మాట, నిర్దోషులుగా బ్రతకండి, దోషములను విడిచిపెట్టండి. అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ కూడా దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. నిర్దోషత్వం గురించి ఈ దినాన్న కొన్ని వాక్యాలు మేము మాట్లాడుకున్నాం. మా తలంపుల్లో అనేక సార్లు దోషపు ఆలోచనలు, చూపులో దోషపు చూపులు మా తండ్రి, చాలాసార్లు దోషంతో కూడినటువంటి క్రియలు చేసేవారు ఎవరమైనా సరే దేవా మా తండ్రి, దయతో ఆ దోషత్వం తీసివేసి నిర్దోషులుగా బ్రతికే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం విన్న బిడ్డలు, వారు ఏ ప్రాంతం నుండి విన్నా, ఏ దేశం నుండి విన్నా, బిడ్డలందరూ దీవించబడుదురుగాక. నువ్వు వచ్చు దినమున మా తండ్రి, వారు దోషము లేనటువంటి వ్యక్తులుగా నీ సన్నిధానమున మేమందరము కూడా కనబడినట్లుగా సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని బిడ్డలు వింటూ ఉన్నారో
ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి చేతి పని వృత్తి, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి ప్రయాణాలు యేసు నామములో దీవించబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్తాన్ని బట్టి మా తండ్రి దేవా, నీ సన్నిధానాన్ని మేము ప్రార్థిస్తూ ఉండగా ఎందరైతే బలహీనులై ఉన్నారో, ఎందరైతే రుణబాధల చేత ఉన్నారో వారందరికీ విడుదల కలుగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన వేసవి కాలంలో మేము ప్రవేశించాం. దయతో మా తండ్రి నీ చల్లని చూపులు మా వైపు ఉంచున్నట్లుగా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యవసాయం చేస్తున్న రైతులను, వారి యొక్క పంటలను అన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చండి. మా ఆరోగ్య క్షేమాల కొరకు ప్రయాసపడుతున్న డాక్టర్స్ కొరకు, నర్సింగ్ స్టాఫ్ కొరకు, వాలంటీర్స్ కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ దీవించండి. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రయాసపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలను కూడా మీ నామములో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్తాన్ని బట్టి మా తండ్రి ఎందరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నీ కార్యము నీ చిత్తమైతే ఈ నెలలోనే ప్రభువా మీరు కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప ద్వారాగా మా తండ్రి ఎన్ని సంఘాలైతే ఉన్నాయో, ఎంతమంది కాపరులైతే ఉన్నారు, వారిని వారి పరిచర్లంతటిని కూడా మీ నామంలో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప, నీ వాత్సల్యత ప్రతి బిడ్డ పక్షాన మీ నామంలో మీరు ఉంచి ఆశీర్వదించమని దేశమును, రాష్ట్రమును, జిల్లాను, నియోజకవర్గాన్ని, గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులందరికీ కూడా మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. దేశ సరిహద్దులో కావలిగా ఉన్న మిలిటరీ సిబ్బంది వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశమును కాపాడండి. నీ రాకడ దినాలు సమీపంగా ఉన్నవి గనుక మా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో మా తండ్రి ప్రతి కుటుంబం నీ రాజ్యం కొరకు ఎదురు చూచేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ మా విన్నపాలన్నీ కూడా నీ సన్నిధానానికి మేము అప్పగించుకుంటూ ఉన్నాం. గృహాల యొద్ద, హాస్పిటల్స్లో ఎందరైతే బలహీనులై ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా విడుదల మీ నామంలో కలుగు చేయమని, వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా నీ నామంలో హెచ్చింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వాని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, సహాయం వాక్యం విన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నాకును ఆయన కృప తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, నా ఫోన్ నెంబర్ 8008007410. మీ ప్రార్థన అవసరతల వరకు, వాక్య సలహాల కొరకు సంప్రదించండి. తప్పనిసరిగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.